ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వాన దంచికొట్టింది. ఖమ్మం నగరాన్ని వరద ముంచెత్తింది. ఖమ్మం నగరంలోని పలు కాలనీలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. వందల మంది ప్రజలు వరదలో చిక్కుకుపోయారు. ఇళ్లు నీట మునిగాయి. 10 నుంచి 12 అడుగుల మేర వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రజలు ఇళ్ల మీదకి ఎక్కారు. ప్రభుత్వ సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు, పునరావాస కేంద్రాలకు తరలించడంలో అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ చూపలేదు. ఖమ్మం జిల్లా వరద సహాయక చర్యల్లో ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయింది. వరద ఉధృతి అధికంగా ఉండడంతో ఎన్డీఆర్ఎఫ్ బృందం వెళ్లేందుకు నిరాకరిస్తోంది. హెలికాప్టర్ ద్వారా మాత్రమే ప్రజల్ని కాపాడాలని, వరద ఉధృతిలో తాము వెళ్లలేమని తేల్చి చెప్పిన ఎన్డీఆర్ఎఫ్ బృందం చెబుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాంబా అందిస్తారు. సాంబా, చెప్పండి, ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వానలు దంచుకొడుతున్న పరిస్థితి చూస్తున్నాం. ఓవరాల్ గా జిల్లా వ్యాప్తంగా ఎక్కడెక్కడ ఎంత వర్షపాతం నమోదైంది, సహాయక చర్యలు ఏమైనా చేపట్టారా? అప్డేట్స్ ఏంటి? సాయి మాధవి, బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంతో కురిసిన వర్షాల సంబంధించినటువంటి సహాయ చర్యలు చేపట్టడంలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పడానికి నేను నిలబడ్డటువంటి ఈ ప్రాంతమే ఒక ఉదాహరణ. 4 అడుగుల పైచిలకు నీళ్లలో మేము నిలబడి ఉన్నాము. ఇది హైదరాబాద్ ఖమ్మం నగరానికి ప్రధాన రహదారి. ఈ కాలువ ఒడ్డు అనేటువంటి ప్రాంతంలో ఉన్నాం. నిత్యం ఇక్కడ నుంచి కొన్ని వేల మంది ప్రయాణికులు కావచ్చు, ఇక్కడికి వచ్చేటువంటి ప్రజలు కావచ్చు వచ్చిపోతుంటారు. చుట్టుపట్టు మొత్తం దాదాపు 10 కాలనీలలో దాదాపు 20,000 మంది, 25,000 మంది పైచిలకు ప్రజలు నివాసం ఉండే ప్రాంతం ఇది. గతంలో 30 అడుగులు మున్నేరు వచ్చినప్పుడే అప్పుడు ఉన్నటువంటి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సంకల్పంతో కరకట్ట నిర్మించాలని అప్పుడు 140 కోట్ల రూపాయలు మంజూరు చేసినటువంటి ప్రాంతం ఇది. ఉదయం నుంచి ఖమ్మం నగరాన్ని వరద నీరు ముంచెత్తుతున్నా ఒక్క అధికారి వచ్చిన పాపాన పోలేదు. మంత్రులు ఎక్కడున్నారో కూడా తెలియదంటూ ప్రజలు వాపోతా ఉన్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇంతకుముందు ఒక పత్రికకు సంబంధించినటువంటి ప్రధాన విలేకరి కన్నీళ్లు పెట్టుకుంటూ ఏడ్చుకుంటూ వెళ్లిపోయాడు. అన్న 12 అడుగుల నీళ్లు మా ఇంట్లోకి వచ్చాయి, మొత్తం ఎలక్ట్రానిక్ వస్తువులు, తర్వాత సోఫా సెట్లు మొత్తం తడిసిపోయినాయి అన్న. ఒక్క మాట ముందు చెప్పి ఉంటే మేము ఖాళీ చేసేవాళ్ళం, బయటికి వెళ్లేవాళ్ళం. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బయటికి వెళ్తున్నాం. అధికారులు ఎవరు మాకు చెప్పలేదంటున్నారు. చాలా మంది ఏడుస్తున్నారు. డాబాల మీదకి ఎక్కి కాపాడమని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఖమ్మం రూరల్ మండలంలో వరద బీభత్సం దారుణంగా ఉంది. తీర్థాల క్షేత్రం దగ్గర 5 యువకులు చిక్కుకుపోతే వారిని కాపాడేందుకు వెళ్ళినటువంటి ఎన్డీఆర్ఎఫ్ బృందం చేతులెత్తేసింది. మేము ఈ వరద ఉధృతిలో కాపాడలేమని చెప్పారు. వారిని కాపాడాలంటే హెలికాప్టర్ రావాల్సింది, కానీ హెలికాప్టర్ వస్తుందో రాదో తెలియదు. స్థానిక మంత్రులు ఎవరు స్పందించే పరిస్థితి లేదు. అధికారులు కూడా వచ్చి చూసిపోతున్నారు తప్ప, ఒక్క పోలీసులు తప్ప క్షేత్రస్థాయిలో మిగతా అధికారులు ఎవరు లేరనేటువంటి పరిస్థితి కనబడుతుంది. అన్న, మీ పేరేంటి, మీరు ఎక్కడ ఉంటారు? నేను వెంకటేశ్వర నగర్ కాలువడ్లో వెంకటేశ్వర నగర్ ఉంటాను, సమ్మకసార గుడి దగ్గర ఉంటాను. కానీ పోయినసారి ఉన్నంత రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు మనకి గవర్నమెంట్ లో లేదండి. పోలీస్ శాఖ వారు తప్పించి మిగతా వారు ఎవరు ఆపట్లేదు. ఆల్రెడీ డాబాల మీద చాలా మంది ఒక 100 మెంబర్స్ దాకా డాబాలపై ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నారు. సెకండ్ ఫ్లోర్ పోయి వచ్చే మార్గం ఉంది. చెప్పినా కూడా ఎవరు రెస్పాన్స్ కావట్లేదండి. రెస్క్యూ టీమ్ అన్నారు, రెస్క్యూ టీం కూడా ఏం రాలేదు. ఆ బోట్లు పోయినసారి బోట్లు వచ్చాయి, బోట్లు కూడా ఏం రాలేదు ఈసారి. అంతా జనాలు ఆ భయాందోళనలో అన్ని నష్టపరిహారంతో జనాలు ఏడుస్తున్నారు. పరిస్థితి దారుణంగా ఉందండి. ఒక్కొక్క డాబా మీద 10-20 మంది, ఒక్కొక్క డాబా మీద 10-20 మంది ఉన్నారు. ఫస్ట్ ఫ్లోర్ నిండిపోయి సెకండ్ ఫ్లోర్ లోకి వచ్చేస్తున్నాయి. నడుము లోటు దాకా వచ్చేసింది ఫస్ట్ ఫ్లోర్ లో. ఇంకా సెకండ్ ఫ్లోర్ మునిగే అవకాశం ఉన్నా కూడా చెప్పినా కూడా రెస్పాన్స్ కావట్లేదు ఎవరు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత 3 రోజుల నుంచి వర్షాలు కురుస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ప్రధానంగా ఖమ్మం జిల్లా ఖమ్మం నడివడ్డునున్న నాయబజారు, ఇటుపోతే ఈ కాలవొడ్డున మున్నేరు ప్రాంతం ఉంది. మున్నేరులో అధిక వరద ఎక్కువ కావడం వల్ల ఈరోజు మొదటిసారి ఇక్కడ వరద ఎక్కువ రావడం అనేది ఇక్కడున్న ప్రజలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు అప్రమత్తంగా ఉండకుండా ఈరోజు అధికారులు హెచ్చరికలు జారీ చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన పరిస్థితి ఈరోజు ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు వ్యవహరించిన పరిస్థితి కనబడతా ఉంది. దాదాపు తీర్థాల ప్రాంతాల్లో 2-3 చిక్కపోతే అక్కడ ఎన్డీఏ బృందం పోతే అక్కడ కూడా మా చేతులు ఎత్తేసిన పరిస్థితి, ఎన్డీఏ బృందం చేతులు ఎత్తేసిన పరిస్థితి కనబడతా ఉంది. ఓ పక్క పొంగులేటి మంత్రి, ఎవరైతే పాలేరు ఎమ్మెల్యే, ఎవరైతే మంత్రి ఉన్నారో శ్రీనివాసరెడ్డి గారు కూడా హెలికాప్టర్ పంపిస్తా, బృందాలను పంపిస్తా అని చెప్పి ఇంతవరకు హెలికాప్టర్ రాలేదు, ఏం రాలేదు. మంత్రులు వచ్చి కూడా చూసిపోవడానికి కూడా రాకపోవడం అనేది చాలా బాధాకరం. అధికారులు వచ్చి చూసిపోతారు తప్ప ఇక్కడ పోలీసు యంత్రాంగం ఒకటే రెగ్యులర్ గా ఉండి ఇక్కడ పనిచేసిన పరిస్థితి కనపడతా ఉంది. తక్షణమే ఇక్కడున్న ప్రజల్ని కాపాడాలని చెప్పి, అదేవిధంగా
ఇక్కడ ఉన్న ఎదురుంగున్న హాస్టల్ ఎస్టీ హాస్టల్లో విద్యార్థులు దాదాపు 350 మంది పైగా విద్యార్థులు చదువుకుంటా ఉంటే ఇప్పటికీ అలా నీరు 3.5 అడుగులు నీరు చేరడం అనేది జరిగింది. మేము ఇక్కడ ఉన్న జిల్లా అధికారి డీడీ గారికి ఫోన్ చేసినాం. నిమ్మకి నీరులాగా మాట్లాడిన పరిస్థితి, నిర్లక్ష్యంగా మాట్లాడిన పరిస్థితి కనపడతా ఉంది. వేరే అధికారి జిల్లాధికారికి ఫోన్ చేస్తే మేము బోట్లను పంపిస్తాం, అది పంపిస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు బోట్లను పంపిలే. విద్యార్థులు మొత్తం కూడా పైనుండి చూసిన పరిస్థితి. మేము ఏడా ప్రాణాలు రక్షించుకోవాలి, ఏడా ప్రాణాలు పోతాయని చెప్పి వాళ్ళు బిక్కుబిక్కు అనుకుంటూ ఈ రోజు అక్కడ జీవిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. తక్షణమే విద్యార్థుల ప్రాణాలు కాపాడాలి, ప్రజల ప్రాణాలు కాపాడాలని చెప్పి ముగ్గురు మంత్రులకి మేము తెలియజేస్తా ఉన్నాం. ఏ ప్రాణం పోయినా కూడా ఈ గవర్నమెంటే బాధ్యత వహిస్తుందని మేము అనుకుంటున్నాం. వాళ్ళ నిర్లక్ష్యం వల్ల ఒక ప్రాణం పోయిందంటే గవర్నమెంట్ బాధ్యత ఉంటుందని మేము అనుకుంటున్నామండి. అది పరిస్థితి. ఇంత పెద్ద ఎత్తున వరద ఖమ్మం నగరాన్ని ముంచెత్తిన దాఖలాలు లేవు. కానీ ఒక మంత్రి లేడు, ఒక అధికారి లేడు, ఒక్కరు వచ్చిన చూసినా పాపాన పోలేదు. ఏం చెప్తారు మీరు? అయితే వర్షాకాలం వస్తుందని ముందే తెలుసు. అది ప్రకృతి వైపరీత్యం, ఎప్పుడైనా వర్షాకాలం ఉంటుందని తెలుసు. కానీ ఈ ఖమ్మం జిల్లా దురదృష్టం ఏంటంటే, ఈ ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ గెలిచిన తర్వాత ముగ్గురు మంత్రులు ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ ముగ్గురు మంత్రులు కూడా ఈ రోజు ఇంత ఖమ్మం టౌన్ లో నడిబొడ్డులో ఇంతగానో వరద వృత్తి ప్రవహిస్తూ ఉంటే ఈ మంత్రులు ఎక్కడ పండారని చెప్పేసి మేము సూటిగా వారిని ప్రశ్నిస్తా ఉన్నాం. అదేవిధంగా జిల్లా యంత్రాంగం కూడా ఈ రోజు పట్టించుకోవడం లేదు. ఎవరు కూడా గతంలో వర్షాలు వచ్చాయి, కాకపోతే కాలువొడ్డు మున్నేరు పక్క వరకే వచ్చాయి. అయినా కూడా మైరు సెంటర్ బ్రిడ్జి మీద బారికేట్లు పెట్టి పోలీసులను పెట్టి ఆపిన దఖలాలు ఉన్నాయి. కానీ ఈ రోజు మామూలుగా జనరల్ గా ఏ ప్రజలైనా కూడా వరద వస్తుందట, చూద్దాం ఎట్లా వస్తుందో ఏంటని చెప్పేసి ఆలోచనతో వస్తా ఉన్నారు. ఆ వచ్చే క్రమంలో కూడా తెలియక తప్పడడుగు వేసే క్రమంలో కొట్టుకోపోతా ఉన్నారు. అయినా కూడా ఈ రోజు బందోబస్తు కూడా లేదు. ఎక్కడ కూడా మేము ఇప్పుడు మైరు సెంటర్ నుంచి ఇక్కడికి వచ్చాం, అయినా కూడా ఎక్కడ కూడా ఒక పోలీస్ అధికారి కూడా కనపడలేదు, ఒక పోలీస్ కానిస్టేబుల్ కూడా కనపడలేదు. ఇది ఏం దౌర్భాగ్యం అని చెప్పేసి మేము అడుగుతున్నాం. తక్షణమే ఈ కాలువడ్డు లోతట్టు ప్రాంతాల్లో ఏదైతే ప్రజలు ఉన్నారో ఆ ప్రజలకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రభుత్వ యంత్రాంగం దిగాలి. అదే మంత్రులు కూడా ఇక్కడ దిగాలి. ఓన్లీ ఓట్ల కోసమే తిరగడం కాదు. ఈ రోజు జనానికి ఆపద వచ్చిందంటే వాళ్ళని పునరావాస కేంద్రాలకి తరలించాలి. వాళ్ళకి కావాల్సినటువంటి కట్టు బట్ట కూడు మొత్తం కూడా ప్రభుత్వం సరఫరా చేయాలని చెప్పేసి రంగాలకు వెంటనే మంత్రివర్గాలు దీని మీద ఏమంటే రేవంత్ రెడ్డి కూడా స్పందించి ఖమ్మంలో ఇంత దారుణమైన చరిత్ర ఎప్పుడూ జరగలేదు, మొదటిసారి ఈ చరిత్ర జరుగుతూ ఉంది. కాలువ నడిబొడ్డున ఏనాడు కూడా ఒక అడుగు నీళ్లు కూడా రాలేదు. ఇవాళ 4 అడుగుల పైన నీళ్లు వస్తూ ఉంది. అయినా కూడా ఎవరు అసలు నిమ్మకి నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. తక్షణమే దీన్ని మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ వెంబడే జోక్యం చేసుకుని ఈ యొక్క వరద ఉధృతికి చేయాల్సినటువంటి సహాయ చర్యలు ఏముందో వెంటనే చేయాలని కోరుతా ఉన్నాం. మొత్తం ఖమ్మం నగరంలో వరద ఉధృతి చూడొచ్చు. ఎంత పెద్ద ఎత్తున వరద వస్తుందంటే గోదావరి నదిని తలపిస్తుంది. ఇది నగరమా లేకపోతే జల ప్రళయమా అని జనం హడలిపోతున్నారు. అక్కడ కనపడుతున్న మనుషులు నిలబడ్డదంతా కూడా డివైడర్, అంటే రోడ్డు మీద 4 అడుగులు ఉన్నటువంటి డివైడర్ మీద నుంచి నీళ్లు వెళ్తున్నాయి. మనకున్నటువంటి సమాచారం మోతీ నగర్ లో 12 అడుగుల మేర నీళ్లు వచ్చాయి. అంటే మొదటి ఫ్లోర్ మునిగిపోయి 2వ ఫ్లోర్ లో కూడా నీళ్లు చేరుకుంటున్నాయి. ఇదే వెంకటేశ్వర నగర్, మన నయాబజార్ స్కూల్ వెనకాలన్నటువంటి వెంకటేశ్వర నగర్ లో దాదాపుగా ఉదయం నుంచి బ్రతిలాడుతున్నారు. నా కళ్ళతో నేను చూస్తా ఉన్నాను. అన్నా కాపాడండి, 11 మంది ఒక ఇంటి మీద చిక్కుకుపోయారన్నా, కాపాడండి అన్నా అని పోలీసులను, మున్సిపల్ సిబ్బందిని, ఇక్కడికి వచ్చినటువంటి అందరినీ వాళ్ళు వేడుకుంటున్నప్పటికీ కూడా అటువైపు వెళ్ళినటువంటి దాఖలాలు లేవు. ఇక్కడ చిరు వ్యాపారాలు చేసుకునేటువంటి అనేక మంది పండ్ల వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు కావచ్చు, అట్లాగే ఇడ్లీ బండ్లు పెట్టుకునే వాళ్ళు, ఇతర బండ్లన్నీ కూడా నీళ్ళలో కొట్టుకపోతున్నాయి. దాని తర్వాత ప్రకాష్ నగర్ దగ్గర ఉన్నటువంటి లారీ యార్డ్లో కొన్ని వందల లారీలు యార్డ్లో మునిగిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రకాష్ నగర్ బ్రిడ్జి మీద 9 మంది ఒకటే కుటుంబానికి సంబంధించినటువంటి వారు బ్రిడ్జి దాటేందుకు దాదాపు 9 మంది బ్రిడ్జి దాటేందుకు ప్రయత్నం చేసినప్పుడు 2 వైపుల నుంచి వరద నీరు కమ్మేయటము, ప్రకాష్ నగర్ బ్రిడ్జి మీదకి నీరు రావడంతో ఎప్పుడు ఉన్నారు. అది కాక ఇంత పెద్ద వరదలో పాములు వస్తున్నాయి. పెద్ద పెద్ద పాములు, తేళ్లు వచ్చి ఇళ్లలోకి చేరుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. గోడల మీదకి ఎక్కి ప్రాణాలు అరచేతులు పెట్టుకుని మనుషులు బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. మొత్తం అధికార యంత్రాంగం అంతా ఎక్కడ పోయిందో తెలియనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు మనం చూసాం లైవ్ లో వారి యొక్క ఆర్తనాదాలు చెప్తున్నారు. ఒక్క మంత్రి వచ్చిన పాపాన పోలేదు, కనీసం పర్యవేక్షించిన పాపాన పోలేదు అంటున్నారు. పాలేరు నియోజకవర్గం మొత్తం నాయకనగూడెం దగ్గర నుంచి మొదలు పెడితే ఖమ్మం రూరల్ మండలం, ఖమ్మానికి ఆనుకొని ఒకవైపు ఖమ్మానికి మున్నేరు, ఒకవైపు ఖమ్మం ఉంటే మరొక వైపు పాలేరు నియోజకవర్గం ఉంటుంది. ఈ 2 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అనేకమైన కాలనీల్లో 5-6 అడుగుల నుంచి 10-12 అడుగుల మేర నీళ్లు వచ్చి ఇళ్లు మొత్తం మునిగిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఒక్కొక్క ఇంట్లో కనీసం 2 లక్షల నుంచి 4 లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగింది. ఇట్లనే ఉంటే ఇవాళ తెల్లవారింది కాబట్టి నీళ్లను చూసి మేము బయటకు వచ్చాం. ఇదే పరిస్థితి అర్ధరాత్రి వచ్చుంటే మా పరిస్థితి ఏంది, ఎంతవరకు కొట్టుకుపోయేవాళ్ళం అనేది. కానీ ప్రాణ నష్టం, ఈ వరద గనక రాత్రి వచ్చి ఉంటే కొన్ని వందల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. వీటికి ఎవరు సమాధానం చెప్తారో తెలియని పరిస్థితి కనబడుతుంది. ఒక్క అధికారి
అధికారి కూడా రాకపోవడం అనేది నిజంగా శోచనీయం. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున వస్తున్నటువంటి వరదను చూస్తే సామాన్య ప్రజలే హడలిపోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒక పునరావాస కేంద్రం లేదు. మన ఉన్నటువంటి పక్కనే ఇంతకుముందు మన విడుదల నగరాలు చూపించినటువంటి హాస్టల్లో 350 మంది విద్యార్థులు ఉన్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి తిండికి కానీ వారికి మంచినీటి సదుపాయం కానీ ఏమీ లేవని చెప్తున్నారు. వాళ్ళకి ఈ రోజు ఎలా గడుస్తుందో తెలియని పరిస్థితి కనబడుతుంది. ఇంకో పక్క అధికారులు చెప్తున్నారు మున్నేరుకు ఇంకొక 2 నుంచి 3 అడుగులు వస్తుందని చెప్తున్నారు. ఖమ్మం నగర చరిత్రలో 35 అడుగులు 33 నుంచి 34 అడుగులు వచ్చినటువంటి దాఖలా ఎప్పుడు లేదు. ఇప్పుడు మాత్రమే 34 అడుగులు వచ్చింది. ఇప్పుడు మీరు చూస్తున్నారు మనం లైవ్ స్టార్ట్ చేసిన తర్వాత ఎంత పెద్ద ఎత్తున ఫ్లోటింగ్ పెరిగిందో. ఈ వరద ఇంకా మనం కొంచెం అడ్డుకున్నాం. ఇంకా లోపలికి వెళ్తే మొత్తం జనం అంతా మునిగిపోయి ఆహాకారాలు చేస్తున్నారు. తమ నిత్యం చిరు వ్యాపారాలు చేసుకున్నటువంటి రైతులు వ్యాపారులు తమను తీసుకున్నటువంటి వాటిని కాపాడుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. బండ్లు కావచ్చు, పండ్ల బండ్లు కొట్టుకుపోయినాయి. అట్లాగే కిరాణా షాపులో ఉన్నటువంటి సరుకులు పెద్ద ఎత్తున కొట్టుకుపోయినాయి. దాంతోపాటు సిలిండర్లు, ఫ్రిడ్జులు మొత్తం కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితులలో ఓ పక్క ప్రాణాలను కాపాడుకోవడం, మరోపక్క వ్యాపారాలను కాపాడుకోవడం కోసం తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. బ్రతుకు జీవుడు అంటూ బయటకు వస్తున్నారు. ఒక్క ఖమ్మం నగరంలోనే కాదు, మదిరలో కూడా ఇదే పరిస్థితి. మదిరలో కూడా పూర్తిగా జలమైపోయింది. మదిరకు వచ్చేటువంటి అన్ని వాగులు వంకలు పొంగి పొరులుతున్నాయి. వైరాలో ఇదే సిచ్యువేషన్ ఉంది. ఇల్లందు మహబాద్ వెళ్లేటువంటి రహదారి మీద ఇదే సిచ్యువేషన్ ఉంది. 100 మంది ప్రాణాలు ఇప్పటికైతే వరదలో చిక్కున్నారు. వాళ్ళకి ఏం జరుగుతుందనేటువంటి ఆందోళనలో ఉన్నారు. ఇప్పటికీ ముగ్గురు చనిపోయారు. మదిరిలో ఒకరు చనిపోయినటువంటి నేపథ్యంలో ఆమె ఆ మృతదేహాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. అట్లాగే మనుగురులో 2 చనిపోయారు. ఒక వృద్ధుడు మృతదేహం లభించింది. మరో 2 పరిస్థితి ఇంకొక మృతదేహం లభించలేదు. దాంతోపాటు పురుషోత్తాగూడెంలో ఉన్నటువంటి 3 పరిస్థితి కూడా కొట్టుకుపోయారు వాగులో. వారి పరిస్థితి తెలియదు. అట్లాగే కూసుమంచి దగ్గర 10 మంది చిక్కుంటే 6 కాపాడారు. మరొక 3 ఇదే వరదలో చిక్కున్నారు. రూరల్ మండలంలో ఒకే విలేజ్ లో వాల్యాతండ దగ్గర 10 మంది, అట్లాగే తీర్థాల దగ్గర 6 వరదలో చిక్కుకొని ఉన్నారు. ప్రకాష్ నగర్ లో 5 వరదలో 9 మంది వరదలో చిక్కున్నారు. మొత్తంగా ఈ రకంగా చూసుకుంటే ఇక్కడ నుంచి పాలేరు నుంచి మొదలు పెడితే మదిర వరకు, ఆంధ్రప్రదేశ్ బార్డర్ వరకు తెలంగాణకు సంబంధించినటువంటి అనేక మంది ప్రజలు వరదల్లో చిక్కుకొని ఉన్నారు. వరదల ఉధృతికి ప్రాణాలు కాపాడుకుంటూ బయటకు వస్తున్నారు. లక్షల్లో ఆస్తి నష్టం ఉంది. ఖమ్మం నగరంలో మోతీనగర్ ఏరియా కొంత రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉండేటువంటి ఏరియా. ఒక్కొక్క ఇంట్లో 6 నుంచి 10 అడుగుల మేర నీళ్లు వచ్చినాయి అంటే జరిగేటువంటి నష్టం ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లు, ఏసీలు, టీవీలు మొత్తం నీళ్ళలో మునిగిపోయినాయి. ప్రజలు కూడా ప్రాణాలు మాత్రమే కాపాడుకొని బయటకు వచ్చారు. నిలువ నీడ లేనటువంటి పరిస్థితి. వారు ఎక్కడికి పోవాలో తెలియదు. ఇప్పటి వరకు అధికారిక యంత్రాంగం రెస్పాండ్ అయ్యి పునరావాస కేంద్రం ఏర్పాటు చేసి ఒక ముద్దాన్నం పెట్టిన దాఖలాలు లేవు. ఇంకా 1-2-3 అడుగులు పెరుగుతుంది, ఆ తర్వాత తగ్గుతుంది. అప్పటి వరకు జనం కాపాడుకోవాలని చెప్పి వెళ్లిపోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది తప్ప ఎక్కడ సహాయ చర్యలు చేపట్టినటువంటి దాఖలాలు లేవు. ఒక మదిరలో బట్టి విక్రమార్క తిరుగుతున్నారు తప్ప మిగిలిన మంత్రులు ఎవరెక్కడ పోయారో వారు ఏం చేస్తున్నారో కూడా తెలియని పరిస్థితి. 1-2 హెలికాప్టర్లు మొబిలైజ్ చేసి ప్రాణాలు కాపాడేటువంటి ప్రయత్నం చేయాలి. కానీ ఆ రకమైనటువంటి ప్రయత్నాలు చేసినట్టు ఎక్కడా కనిపించలేదు. స్థానికంగా ఉన్నటువంటి యువకులు ఎక్కడికెక్కడికి ముందొచ్చి వారు ఆ వరదలో చిక్కున్నటువంటి వారిని రోడ్డు దాటించేటువంటి ప్రయత్నం కావచ్చు, ఆ గ్రామాల నుంచి బయటికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం కావచ్చు చేస్తున్నారు. అంతే తప్ప అధికారిక యంత్రాంగం కానీ ఎక్కడ ముందుకు వచ్చినటువంటి దాఖలాలు లేవు. పెద్ద ఎత్తున చేపట్టాల్సినటువంటి సహాయ చర్యల విషయంలో ఈ ప్రభుత్వం ఒటర్ ఫ్లాప్ అయిపోయిందని ప్రజలు చెడుతున్నారు. పెద్ద ఎత్తున ముందుకు రావాలి, అసలు ఎక్కడున్నారో ముందుకొచ్చి మమ్మల్ని కాపాడాలనేటువంటి రిక్వెస్ట్ ప్రజల నుంచి వస్తుంది. కానీ ఎక్కడ మనకు ఏ అధికారి నుంచి కావచ్చు కనీసం సమాచారం ఇచ్చేటువంటి పరిస్థితుల్లో కూడా అధికారులు లేరు. ఎక్కడెక్కడ వాగులు బ్లాక్ అయినటువంటి విషయాన్ని మనం తెలుసుకొని చెప్పడం తప్ప అధికారుల దగ్గర నుంచి ఎక్కడ వాగులు బ్లాక్ ఉన్నాయి, అసలు ముందస్తు సమాచారం ఉంటుంది, ఎక్కడ వాగులు ఉన్నాయి, ఎక్కడ నీళ్లు పొంగేటువంటి ఆస్కారం ఉంటుంది అనేటువంటిది ఈ పక్కా సమాచారం అధికారుల దగ్గర ఉంటుంది. కానీ ప్రజలను అప్రమత్తం చేయడంలో ఆ అధికార యంత్రాంగం అంతా ఎడిపోయింది. ఖమ్మం హెడ్ క్వార్టర్, జిల్లా హెడ్ క్వార్టర్లోనే పరిస్థితి ఇట్లా ఉంటే పాలేరులో ఉన్నటువంటి ప్రజల పరిస్థితి ఏంటి? తీర్థాల కావచ్చు, పోలేపల్లి కావచ్చు, ఖమ్మం నగరం ఆనుకున్నటువంటి జలగం నగర్లో కావచ్చు, మోతీ నగరు, వెంకటేశ్వర కాలనీ, దాంతోపాటు సారథి నగరు, దీంతో ఇక్కడ పరిస్థితి ఏమంటే చెప్పేటువంటి స్థితి లేదు. ఎఫ్సిఐ గూడెం దగ్గర ఉన్నటువంటి లారీ కాంపౌండ్ లో ఉన్నటువంటి పార్క్ చేసినటువంటి 100 వాహనాలు మొత్తం నీట మునిగిపోయినాయి. ఆ లారీలకు బయటికి తీసేటువంటి పరిస్థితి లేదు. వాటిని ఎట్లా బయటికి తీసుకొస్తారనేటువంటి దాని మీద క్లారిటీ లేదు. నగరంలో మొత్తం పేరుకుపోయినటువంటి నీళ్లు, ఈ నీరంతా కూడా మున్నేరు నీరు. వరంగల్ నుంచి మొదలైనటువంటి మున్నేరు విజయవాడ దాకా ఇది ప్రవహిస్తుంది. ఈ నీరంతా ఇప్పుడు ఖమ్మం 3 టౌన్ లోకి వెళ్తుంది. ప్రకాష్ నగర్ కావచ్చు, ఖమ్మం 3 టౌన్ ప్రాంతం కావచ్చు, బొక్కలగడ్డ కావచ్చు,
వెంకటేశ్వర కాలనీ, సారథి నగర్, మోతీ నగర్ ప్రాంతాల్లో ముంచెత్తుంది. ఈ వాటర్ అంతా రిసీడ్ కావాలంటే దాదాపు 2 రోజులు పట్టేటువంటి ఆస్కారం ఉంటుంది. అసలు రిసీడ్ అవుతుందో లేదో కూడా తెలియదు. ఎందుకంటే ఒకసారి గ్రామంలోకి వచ్చినటువంటి నీరు వెనక్కిపోయేటువంటి పరిస్థితి ఉండదు. వెంకటేశ్వర నగర్లో చిక్కుకున్నటువంటి అనేక మందిని కాపాడేందుకు కొంతమంది స్థానిక యువకులు ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడ అధికారుల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో యువకులే ముందుకొచ్చి వారిని కాపాడేందుకు నయాబజార్ స్కూల్లోంచి లోపలికి వెళ్తున్నారు. ఎందుకంటే అక్కడ ప్రాణాలు కోల్పోయే స్థితిలో, ప్రమాద స్థితిలో కొంతమంది ఉన్నారు. వారి కుటుంబ సభ్యులు ఉన్నారన్న విషయం తెలుసుకున్నారు. దాంతో యువకులంతా కూడా ముందుకొచ్చి ఈ బొక్కలగడ్డ ప్రాంతంలో ఏదైతే వెంకటేశ్వర నగర్లో కావచ్చు ఉన్నటువంటి వారిని కాపాడేందుకు ముందుకు వెళ్తున్నారు. కానీ వరద ఉధృతి చాలా దారుణంగా ఉంది. ఇట్లా ఈ రకంగా తాళ్లు వేసి వారిని ఒడ్డుకు చేర్చాల్సిన పరిస్థితి తప్ప మామూలుగా అయితే ముందుకు వెళ్లేటువంటి పరిస్థితి లేదు. అవకాశం ఉన్న మేర ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ఖమ్మం తరలించి సహాయ చర్యలు చేపడితే కొంతలో కొంత లాభం జరిగేటువంటి ఆస్కారం ఉంటుంది. కానీ ఆ రకమైనటువంటి చర్యలు ఎక్కడా కనపడడం లేదు. ఎందుకంటే అధికార యంత్రాంగం కనుక పూనుకొని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని కావచ్చు, ఇతర డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి వారిని కానీ ఖమ్మం వైపు తీసుకొస్తే కనుక ప్రాణ నష్టం జరగకుండా, ఆస్తి నష్టం జరగకుండా కొంతలో కొంత రెస్క్యూ చేయొచ్చు. కానీ అధికారిక యంత్రాంగం ఎక్కడ ముందుకు వచ్చినటువంటి కనపట్లేదు. దాదాపు తను మునిగిపోయే స్థితిలో ఉన్నటువంటి యువకుడు బయటకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ వరద ఉధృతి ఎంత దారుణంగా ఉంది. ఆ వరద ఉధృతిని తట్టుకోవాలంటే ఒక చేతికి తాడో ఏదో ఉంటే తప్ప బయటకు వచ్చేటువంటి పరిస్థితి లేదు. అధికారిక యంత్రాంగం మొత్తం కూడా వరద సహాయ చర్యలు చేపట్టడంలో చొరవ చూపడం లేదు. ఎక్కడ కూడా ఆ పరిస్థితి కనిపించకపోవడంతో నగరంలో మొత్తం దాదాపు ఇప్పుడు 20-25 వేల మంది వరదలో చిక్కుకుపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. కొంతమంది మాత్రమే బయటకు వచ్చి బయటకు వెళ్ళిపోయారు తప్ప మిగతా వాళ్ళు ఎలా బయటపడతారో తెలియని పరిస్థితి కనపడుతుంది. వరద ఉధృతిని తట్టుకోవాలంటే ఆ రకమైనటువంటి పరిస్థితులు, ఇంత ఘోరమైన పరిస్థితి ఖమ్మం నగరంలో కాల్వడ్డు ప్రాంతంలో ఉన్నది. ఏదో తాడు సాయంతో తప్ప సాధారణంగా ఈ ఫ్లడ్ని దాటేటువంటి అవకాశమే లేదు. మొత్తం కూడా ఇప్పుడు మనం వెళ్తున్నటువంటి ఈ వాటర్ అంతా కూడా 3 టౌన్ ఏరియా మీదుగా మోతీ నగర్, ఆ పైన ఉన్నటువంటి ప్రాంతాలకు వెళ్తున్నాయి. ఇవన్నీ కూడా ఇళ్లలోకి వెళ్లడంతో ప్రజలు చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డాబాల మీదకి ఎక్కి ఉన్నారు. మనకు కొన్ని వందల మంది నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయి. కానీ అక్కడ నుంచి పైకి ఎట్లా వెళ్తారో అనేటువంటిది, బయటకి ఎట్లా వస్తారో తెలియని పరిస్థితి కనిపిస్తుంది. అధికారులు చెప్తున్నటువంటి వివరాల ప్రకారం ఎగువ నుంచి అంటే పాకాల దగ్గర నుంచి, పాకాల ఏరు కావచ్చు, బయ్యారం కావచ్చు, గార్ల, రాంపురం దగ్గర కావచ్చు, అక్కడి నుంచి వస్తున్నటువంటి ఫ్లడ్ అంతకంతకు పెరుగుతుంది. మనకు తీర్థాల దగ్గర ఉన్నటువంటి తీర్థాల గ్రామమే మనకు ఒక మంచి ఉదాహరణ. తీర్థాల గ్రామాన్ని మొత్తం నీరు చుట్టుముట్టడంతో ఆ తీర్థాల గ్రామ ప్రజలు కూడా ఆహాకారాలు చేస్తున్నారు. కూసుమంచి, నాయకనగూడెంలో కూడా ఇదే పరిస్థితి ఉన్నది. నాయకనగూడెం దగ్గర పాలేరు వాగు ఉప్పొంగి పొరలడంతో హైదరాబాద్ ఖమ్మం పాత రహదారి ఏదైతే ఉందో దాని మీద నీళ్లు వచ్చాయి. అది కాకుండా హైదరాబాద్ సూర్యాపేట రహదారి, జాతీయ రహదారి ఏదైతే కొత్తగా నిర్మించారో ఆ రహదారి మీద కూడా నీళ్లు వెళ్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అట్లాగే వైరా దగ్గర ఏదైతే వైరా ఏనుకూరు మార్గంలో పల్లిపాడుకుండా వెళ్ళేటువంటి రహదారి మీదకి 3 చోట్ల నీళ్లు రావడంతో వారంతా కూడా ఆ రోడ్డు అంతా బ్లాక్ చేశారు. కొత్తగూడెం పట్టణంలో ముర్రేడు వాగు ఇప్పటి వరకు చరిత్రలో లేనంత ఉధృతంగా ప్రవహిస్తూ ఉంది. దాంతో ముర్రేడివాగు పరిసర ప్రాంతాలలో పెద్ద ఎత్తున ఇళ్లు కూలిపోయేటువంటి ఆస్కారం ఉందని చెప్పి మనకు సమాచారం ఉంటుంది. దాంతోపాటు విద్యానగర్ దగ్గర కూడా నీరు రావడంతో విద్యానగర్ కొత్తగూడెం ప్రాంతం నుంచి వెళ్ళేటువంటి వాహనాలను మళ్లించారు. ప్రాణాలను కాపాడుకునేందుకు తీవ్రంగా శ్రమించాల్సినటువంటి పరిస్థితి కనబడుతుంది. నీటిలో కొట్టుకుపోతున్నారు. కనీసం వారిని కాపాడేటువంటి ప్రయత్నాలు కూడా జరగనటువంటి పరిస్థితి కనబడుతుంది. స్థానిక యువకులే తాళ్లు వేసి వారిని రక్షించేందుకు ఒక వారియర్స్ లాగా అడ్డంగా నిలబడినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రభుత్వ యంత్రాంగం కానీ, అధికారులు కానీ ఎక్కడ పోయారో తెలియనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎవరిళ్లలో వాళ్ళు ఉన్నారు. ఇంకొక విషయం ఏంటంటే అత్యవసర పరిస్థితులకు అవసరమైనటువంటి కరెంటు కూడా లేకపోవడంతో వారు ఏం జరుగుతుందో, ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి కూడా వారికి ఉపయోగం లేకుండా పోయింది. మొత్తంగా ఖమ్మం నగరంలో బీతావహ పరిస్థితి కనబడుతోంది. జల ప్రళయం దాటికి ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. కాపాడాల్సినటువంటి అధికారులు, మంత్రులు ఎటుపోయారు, ఎక్కడున్నారో తెలియనటువంటి పరిస్థితి నెలకొని ఉంది. మొత్తంగా ఖమ్మం నగరం అంతా కూడా జల ప్రళయంలో ఉంది. రైట్ సంబా, థ్యాంక్ యూ.